వరాల గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ వరాలు దేవుడు ప్రతి విశ్వాసకి, ప్రతి బిలీవర్ కూడా ఆయన ఇచ్చాడు. ఎవరిలైతే పరిశుద్ధాత్ముడు ఉన్నాడో పరిశుద్ధాత్ముని యొక్క వరాలు ఉన్నాయి, పరిశుద్ధాత్ముని యొక్క ఫలాలు ఉన్నాయి. మనము దేన్ని గురించి అయితే ఎక్కువ మాట్లాడతామో అది మన యొక్క జీవితంలో పనిచేస్తాయి. తెలియని దాని గురించి మనకు విశ్వాసం రాదు. ఏదైతే నీకు తెలియపరచబడుతుందో దాని ద్వారా నీకు విశ్వాసము రావటమే కాదు, కానీ విశ్వాసంలో నువ్వు పనిచేస్తావు. ఈరోజు పరిశుద్ధాత్ముని యొక్క వరాలు 4వ భాగాన్ని చూద్దాం. ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈ వరాలు మనలో ప్రతి ఒక్క విశ్వాసిలో పనిచేయాలంటే ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి. యేసుక్రీస్తుని నమ్మిన ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఏ ఆత్మ అయితే యేసుక్రీస్తుని మృతుల్లో నుంచి లేపిందో ఆ ఆత్మ ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో ఆ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అయితే ఈ ఆత్మ పనిచేయాలంటే విశ్వాసాన్ని మనం పెంపొందించుకోవాలి. మనకి యేసుక్రీస్తు వారు అత్యధికమైన కృపనిచ్చాడు. ఈ కృప మనలో కనబడటానికి మనం ఏం చేయాలంటే విశ్వాసాన్ని పెంచుకోవాలి. నేను గత కొన్ని వారాలుగా చెప్తా ఉన్నా, వరాలు అందరిలో పనిచేస్తాయా అని ప్రశ్నగాన మీరు వేస్తే అందరిలో పనిచేస్తాయి. నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అంటే వరాలు కూడా ఉన్నట్టే. అయితే వీటన్నిటినీ జరిగించేది, అన్ని వరాలని అన్ని ఫలాల్ని మనలో చూపించేది, పెంపొందించేది ఎవరో తెలుసా? ఆత్మ ఒక్కడే. ప్రవచించేది ఒక ఆత్మ కాదు, అద్భుతాలు చేసేది ఒక ఆత్మ కాదు, వాక్యం చెప్పేది ఒక ఆత్మ కాదు, వీటన్నిటిని జరిగించేది ఆత్మ ఒక్కడే. ఈ పరిశుద్ధాత్ముడు వరాల గురించి మనం ఏ సంఘంలో అయితే, ఏ కుటుంబాల్లో అయితే, ఏ సమాజంలో అయితే ఎక్కువ వరాల గురించి మాట్లాడతామో ఆ వరాలు ఆ సంఘములో, ఆ కుటుంబంలో, ఆ ప్రాంతంలో పనిచేస్తాయి. మాట్లాడిన దాని గురించి పనిచేయవు. నువ్వు ఓన్లీ వాక్యము వినేసి వెళ్తున్నావు అనుకో, ఆ వాక్యం ద్వారా నీకేమి, ఆ వాక్యం ద్వారా నీకు విడుదల వస్తుందేమో, కానీ నువ్వు వరాల్లో పనిచేయలేవు. అందుకే పరిశుద్ధాత్మని యొక్క బోధ అనేది చాలా ముఖ్యము. నువ్వు ఏ బోధ వింటున్నావో అది నీ జీవితాన్ని చాలా చాలా ఇంపాక్ట్ చేస్తుంది. నువ్వు వరాల గురించి మాట్లాడే సంఘంలో, లేకపోతే అద్భుతాల గురించి మాట్లాడే సంఘం యొక్క బోధని నువ్వు వింటున్నావు అనుకో, నీకు కూడా వాటి పట్ల ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఊరక కూర్చొని వెళ్ళిపోతూ వాక్యం వింటూ వెళ్ళిపోతున్నావు అనుకో, అక్కడ నీకు విశ్వాసం రాదు. ఆ బోధ నీకు రక్షణ ఇస్తుంది, ఆ బోధ నీకు మేలు కలిగిస్తుంది, కానీ నువ్వు విశ్వాస జీవితంలో లేకపోతే విశ్వాస ప్రయాణంలో ఎదగలేవు, అక్కడ ఆగిపోతావు. అందుకే ప్రతిరోజు కూడా దేవుని దగ్గర నుంచి మనం ఏం పొందుకోవాలి? నూతన ద్రాక్షారసం పొందుకోవాలి. కొత్త తిత్తులో ఏం పోయాలి? కొత్త ద్రాక్షారసం పోయాలి. అందుకే దావీదు అంటాడు, ప్రతిరోజు నేను అరుణోదయ గర్భంలోంచి నూతనత్వం పొందుకుంటున్నా. ఎవ్రీడే ఐ మస్ట్ బికమ్ న్యూ ఇన్ ద మర్సీస్ ఆఫ్ గాడ్. అందరూ పడి నూతనము అనండి, నీటికి అందరూ నూతనం అనండి. అందుకే యేసుక్రీస్తు వారు లేఖన భాగంలో రాసినట్లు ఏమనంటే, ఎవడైనా క్రీస్తునందు అయినడలా ఏంటంట? నూతన సృష్టి. నూతన సృష్టి అనండి, న్యూ క్రియేషన్. అంటే ప్రతిరోజు న్యూ క్రియేషనే. నీ జీవితంలో ఏది చేయలేవో, ఏది సంపాదించలేవో, ఏది అనుభవించలేవో అది సూపర్ న్యాచురల్గా చేసేదే దేవుని యొక్క నూతన సృష్టి. హల్లెలూయా.
అకార్డింగ్ టు యువర్ ఫెయిత్, నీ విశ్వాస జీవితం బట్టి ప్రతి ఒక్కటి కూడా కట్టబడుతుంది, ప్రతి ఒక్కటి కూడా విడిపించబడుతుంది, ప్రతి ఒక్కటి కూడా ఫలింపులోకి వస్తుంది. ఒకసారి లేఖనాల్లోంచి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి 13 వచనాలు చదువుకుందాం. 13 దాకా, 7 నుంచి 13 దాకా చదువుకుందాం. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. చూడండి, ప్రతి వానికి ఏమి ఇచ్చాడంట? కృప ఇచ్చాడంట. మళ్ళీ చదవండి దాన్ని, ఈ వాక్యం అర్థం చేసుకోవాలి. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున, చూడండి, క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. కృప ఎలా ఇవ్వబడుతుందంట? క్రీస్తు అనుగ్రహించబడినటువంటి వరము చొప్పున, దాని యొక్క పరిమాణము చొప్పున నీకేమిస్తా అంట? కృపనిస్తాడంట. ఈరోజు నువ్వు వరాల గురించి తెలుసుకుంటున్నావు, యేసయ్య నీకు వరాల గురించి తెలియపరుస్తున్నాడు అంటే ఏం చేస్తున్నాడు? ఆ పరిమాణం చొప్పున మీకేమిస్తాడు? కృపను అనుగ్రహిస్తాడు. గ్రేస్ ఈజ్ అన్డిజర్వ్డ్, అన్మెరిటెడ్. ఏదో మనం సాధించే వచ్చేది గ్రేస్ కాదు, అది నీకు ఉచితంగా ఇవ్వబడింది కృప. హల్లెలూయా. కృప అంటే ఏదో ఒక డాక్ట్రిన్ కాదు, కృప అంటే యేసుక్రీస్తు వారే. అందుకే ఆయన పేరు కృప సత్య సంపూర్ణుడు. హల్లెలూయా. అయితే నీకు అనుగ్రహించబడిన వరము చొప్పున, చదవండి మళ్ళీ, వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించిన. మనుషులకు ఏమిచ్చాడంట? ఈవులు ఇచ్చాడంట, అంటే వరాలు ఇచ్చాడంట. ఆయన ఆరోహణమైన తర్వాత ఏమొచ్చినాయి? వరాలు వచ్చినాయి. ఈ వరాలు ఏం చేయాలో తెలుసా? ఈ వరాలు ఏం చేస్తాయో తెలుసా? సంఘాన్ని క్షేమాభివృద్ధిలోకి నడిపిస్తాయి. ఈ వరాలు సంఘాన్ని కడతాయి. ఈ వరాలు సంఘానికి క్షేమాభివృద్ధిని ఇస్తాయి. ఈ వరాలు ఏం చేస్తాయి? అనేక మందిని స్వస్థపరుస్తాయి, మారుస్తాయి, జీవితాలు కడతాయి. అయితే ఈ వరాలు అందరూ పనిచేయచ్చా? అందుకే ఎందాక అన్నాడు అక్కడ, వరము అందరి దేవుడు అనుగ్రహించినటువంటి పరిమాణము చొప్పున ప్రతి వానికి ఏమిచ్చాడంట? కృప ఇచ్చాడంట. ప్రతి వానికి ఆయన కృపనిచ్చాడు. ఏమిచ్చాడు? ఎంత కృప ఇచ్చాడు? అందరూ అప్పుడు ఎంత కృప ఇచ్చాడు చెప్పండి. ఎంత కృపనిచ్చాడు? చెప్పట్లా చాలామంది. చెప్పండి, నాకు ఎంత కృప ఇచ్చాడు? నేను తెలుసుకోవాలా? ఎంత కృప ఇచ్చాడు? యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంకి రండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. ఆయన సమృద్ధి గల కృపనిచ్చాడంట. హల్లెలూయా. సమృద్ధి గల జీవాన్ని ఇచ్చాడంట. ఇంకా చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. అసలు మన మధ్య నివసించేది కృపాసత్య సంపూర్ణుడు. అంటే ఎంత కృప ఇచ్చాడు? అన్లిమిటెడ్ గ్రేస్ ఇచ్చాడు. హల్లెలూయా. అసలు కృప కలిగిన యేసయ్యే నీతో ఉంటే ఎంత కృప ఉంది? తక్కువ ఉందా? ఎక్కువ ఉందా? ఎక్కువ కృప. హల్లెలూయా. అయితే ఈ కృపలో నువ్వు ఎంతగా ఎదుగుతావో, విశ్వాసంలో ఎంతగా ఎదుగుతావో కృప అంతగా నీలో విస్తరిస్తుంది. The more you grow in the knowledge of the word of God, the grace will be manifested in your life and in your families. అయితే వాక్య జ్ఞానములో ఎదగాలి. ఆమేన్. మళ్ళీ వచ్చేయండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7 నుంచి 13 వచనాలు కంప్లీట్ చేద్దాం. Ephesians chapter 4 verse 7 to 13. అయితే
మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడును. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడగా ఆరోహణమైననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది గదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను దేవుని గూర్చిన జ్ఞానం విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణమగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును. చూడండి, క్రీస్తు శరీరం ఏం పొందాలంట? క్షేమాభివృద్ధి పొందాలంట. నువ్వు సంపూర్ణతలోకి మారటానికి ఆయన ఏమిచ్చాడు? ఈవులు అనుగ్రహించాడు, వరాలు అనుగ్రహించాడు. గిఫ్ట్స్ ఆర్ గివెన్ టు మేక్ యూ, లేకపోతే గిఫ్ట్స్ ఆర్ గివెన్ టు మేడ్ ఆర్ టు చేంజ్ ఇన్ టు హిస్ ఫుల్నెస్. ఆయన సంపూర్ణతలోకి మార్చడానికి వరాలు అనుగ్రహించాడు. కొన్ని సంఘాల్లో వరాలు కనపడవు, కొన్ని సంఘాల్లో భాషల వరం కనపడదు, కొన్ని సంఘాలు అద్భుతాలు కనపడవు, కొన్ని సంఘాల్లో ఏం కనపడవు, ఓన్లీ వాక్యమే ఉంటుంది. ఆ సంఘాలు అక్కడ ఆగిపోయినాయి. కానీ దేవుడు అందరికీ ఈవులు అనుగ్రహించాడు. హల్లెలూయా! అందరికి అనుగ్రహించాడు లేదా? అందరికి అనుగ్రహించాడు. అంటే సంఘం దేంట్లో ఎదగాలి? విశ్వాస పరిమాణములు ఎదిగినప్పుడు వాళ్ళు ఆ వరాలు ఏం చేస్తాయి? ఒక్కొక్కటి పని చేయడం స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా! when you grow in the knowledge of his grace, when you grow in the knowledge of God, every gift will be activated by growing in the knowledge of God. ప్రతి వరము కూడా దేవుని జ్ఞానంలో ఎదిగే కొద్దీ ఏమవుతుంది? నీలో పని చేయటం స్టార్ట్ అవుతుంది. ఆమేన్. హల్లెలూయా! అందుకే వాక్యము, అందుకే ఆత్మానుసారమైన మనసు ఏమిస్తుంది? నీకు జీవాన్ని, సమాధానాన్ని ఇస్తుంది. ఆత్మానుసారమైన మనసు ఏంటంటే ఆదివారం చర్చికి వెళ్ళిపోవటం కాదు, ప్రార్థన చేయకుండా ఉండటం కాదు. ఆత్మానుసారమైన మనసు అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యములు ఎదుగుతూ, ప్రార్థనలు ఎదుగుతూ ఉంటే అప్పుడు నీలో ఏమవుతాయి? వరాలు పనిచేయటం స్టార్ట్ అవుతాయి. హల్లెలూయా! గిఫ్ట్స్ ఆర్ గివెన్ టు ద చర్చ్. దేవుడు వరాలు అనుగ్రహించాడు, ఈవులు అనుగ్రహించాడు. ఎందుకని? ఆయన యొక్క సంపూర్ణతలోకి రావటానికి, ఆయన యొక్క పరిపూర్ణతలోకి నువ్వు రావటానికి. నువ్వు ఈరోజు ఏ జర్నీలో అయితే నువ్వు వెళ్తున్నావో, దేనికోసం వెళ్తున్నావు? డబ్బు సంపాదించడానికి కాదు, ఇల్లు కట్టుకోవడానికి కాదు, పెళ్లి చేసుకోవడానికి కాదు. నీ యొక్క మార్గము, నీ యొక్క ప్రయాణము ఆయన సంపూర్ణతలోకి మార్చబడటానికి యేసుక్రీస్తు యొక్క ప్రయాణము. యేసుక్రీస్తు నడుస్తూ వెళ్తా ఉన్నావు. నువ్వు ఊరక రక్షించబడితే సరిపోదు, ఆయన సంపూర్ణతలకు నువ్వు మార్చబడాలి. హల్లెలూయా! పక్కన వారికి చెప్పండి, ఆయన సంపూర్ణతలకు నువ్వు మార్చబడాలని చెప్పండి. అరే చెప్పట్లా, ఏళ్ళు పెట్టండి, చెప్పండి. ఆయన సంపూర్ణతలోకి, గట్టిగా ఇంకా, ఆయన సంపూర్ణతలోకి నువ్వు మార్చబడటానికి యేసు క్రీస్తుతో నడిచే వ్యక్తిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! పక్కన చెప్పండి, ఓర కూర్చుంటే సరిపోదని చెప్పండి. చప్పట్లు కొట్టాలా, పాటలు పాడాలా. నీ ఆత్మీయతని పెరగటానికి, నువ్వు దేవుని యొక్క ఆత్మీయతలో పెరగటానికి ఏం చేయాలా? నీ ఆత్మీయతని పెంచుకోవాలా. నామకార్థ భక్తి పనికిరాదు, అద్భుతం కోసం వచ్చే భక్తి అసలు పనికిరాదు. ప్రభా గాడ్ బ్లెస్ మమ్మీ, నాకు ఇల్లు ఇచ్చే చాలు, అమ్మే హల్లెలూయా, నాకు డబ్బులు ఇచ్చే హల్లెలూయా. యేసయ్య గొప్ప దేవుడు అండి, నాకు డబ్బులు ఇచ్చాడు. యేసయ్య గొప్ప దేవుడు అండి, నాకు రోగాన్ని తీసివేశాడు. యేసయ్య గొప్ప దేవుడు అండి, నాకు మంచి భర్తనిచ్చాడు. యేసయ్య గొప్ప దేవుడు అండి, నాకు మంచి భార్యని ఇచ్చాడు. అక్కడ ఆగిపోబాక, ఆ గొప్ప దేవుడు నేను సంపూర్ణతలోకి మార్చటానికే నీ జీవితంలో అద్భుతాలు చేస్తున్నాడు. హల్లెలూయా! To grow in the fullness of God, God is doing signs and wonders and miracles. Don't stop in one level of faith. ఒక విశ్వాసంలో ఒక పరిమాణంలో ఆగిపోబాక. నో, నెవర్ స్టాప్. ఆగిపోబాక. నీ ప్రయాణం చాలా దూరం ఉంది. అందుకే
దేవుడు అంటాడు ఏలియాతో, ఏలియా యెజెబెలు దురాత్మకి పారిపోతా ఉన్నాడు. యెజెబెలు దురాత్మను చూసి పారిపోతా ఉంటే దేవుడు ఏమంటాడు తెలుసా? ఏలియాకి ఆహారం పెట్టి దూతను పంపించి ఏలియా కడుపు నిండా నింపంటాడు. నువ్వు ఎంత దూరం ప్రయాణం చేయాలో తెలుసా? నువ్వు ప్రయాణం చేయలేనంత దూరం ప్రయాణం చేయాలా? ఈ ఆహారం తిని బలం తెచ్చుకో. ఏం తెచ్చుకోవాలా? ఈ ఆహారం తిని బలం. అదేంటి, యెజెబెలును చంపేస్తాడు ప్రభువా, యెజెబెలు దురాత్మను వెంటాడుతుంది. లేదు, నీ జీవితం ఆగిపోవాలంటే ఎవరి చేతిలో ఉంది? యెజెబెలు చేతిలో లేదు, నా చేతిలో ఉంది. హల్లెలూయా. ఎందుకంటే నేను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు ఆయన. చాలాసార్లు మనం కూడా భయపడతా ఉంటాం. వ్యతిరేక శక్తులు లేచినప్పుడు భయపడతాం, చేతబడి చేస్తున్నప్పుడు భయపడతాం, దెయ్యం వస్తున్నప్పుడు భయపడతాం, అన్నీ భయమే. అందుకే మీరు మరలా భయపడుటకు దాస్యపాత్మను పొందలే, దత్తపుత్ర ఆత్మను పొందుకున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అందుబట్టి ధైర్యముతో కృపా సింహాసనం ఎదుటికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలంట? ధైర్యముతో వెళ్ళాలంట. ఆమేన్. ఇంకా చూడండి, చోమా. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని అపోస్తులుగా కొందరిని ప్రవక్తలుగాను. డబ్బు సంపాదించుకోవడానికి అపోస్తులు చేయలే, ప్రవక్తలుగా డబ్బు సంపాదించుకున్న ప్రవక్తలుగా చేయలే. ఆయన పరిచర్య యొక్క ధర్మాన్ని చేయటానికి, సంపూర్ణతలకి మార్చడానికి, సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేయటానికి ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని ఎవాంజలిస్టులుగాను, కొందరిని పాస్టర్గాను ఎందుకు చేశాడు? సంఘము క్షేమాభివృద్ధి పొందటానికే. హల్లెలూయా. రీసెంట్గా ఒక దైవజనుడితో మాట్లాడుతూ ఉన్నా. ఆ దైవజనుడు అంటా ఉన్నాడు, బ్రదర్ నేను అనేక ప్రాంతాలకు వెళ్ళా, సువార్త చేశా, వాక్యం చెప్పా, ప్రార్థన చేయించుకుంటారు బ్రదర్, కానీ కొన్నిసార్లు నాకు పెట్రోల్కి కూడా డబ్బులు ఉండవు బ్రదర్, ఆ పెట్రోల్ పడటానికి కూడా డబ్బులు ఉండవు, కానీ వాళ్ళ మాటికి ప్రార్థన చేయించుకుంటారు బ్రదర్. అలాంటి సందర్భాలు నా జీవితాలు వచ్చినాయి బ్రదర్. అయితే ఈ రోజు నుంచి వరాలు వేరేలాగా ఉపయోగించుకోబోతున్నా. ఎలాగంట చెప్తున్నాడు ఆయన. ఈ రోజు వరాలు ఉపయోగించుకోబోతున్నా భయంకరంగా. ఎలా ఉపయోగించుకోబోతున్నా అంట? డబ్బు సంపాదిస్తా, ఎప్పుడు సంపాదించిన విధంగా ఈ వరాలతో డబ్బు సంపాదిస్తా అంట. అయితే అది దేవుని చిత్తమా? కాదు. హల్లెలూయా. ఈరోజు జనాలు ఎలా తయారైపోయారంటే ప్రార్థన చేస్తే చాలా అద్భుతం పొందుకోగా ఇంకా మందిరం గుర్తురాదు, చర్చి గుర్తురాదు. ఆ పాస్టర్ అంటున్నాడు, నేను ఒక్కొక్కరి దగ్గర 10,000 వసూలు చేస్తాడంట. నాయన అట్ట చేయబాకరా స్వామి. ఓ పాస్టర్ గారు అలా చేయబాకండి. నీకు తెలియదు పాస్టర్ గారు నా బాధ ఎలా ఉందో, నీకు తెలియదు పాస్టర్ గారు నా సమస్యలు ఎలా ఉన్నాయో, నేను ఎంతగా నలిగిపోతున్నాను తెలియదు, ఏమీ లేకుండా నడుచుకుని వెళ్ళి ప్రార్థన చేశా, కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు పాస్టర్ గారు. అయితే వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలంట. ఈజ్ బికమ్ రబుల్లెస్. వాళ్ళు మార్చింది ఎవరు? ఆ పాస్టర్ గారు అలా తయారవడానికి కారణం ఎవరో చెప్పట్లేదు. ఎవరో ప్రార్థన చేయించుకున్న వాళ్ళు. ఎందుకు? దేవుడు ఉచితంగా ఇచ్చాడు కదా. ఉచితంగా ఇస్తున్నప్పుడు దేవునికి నీ జీవితంలో నీకు కలిగిన ప్రేరణ నువ్వు ఇవ్వాలా లేదా? మరి దారుణంగా తయారయ్యారు మనం. మీరు కదా, మీరు చాలా మంచోళ్ళు. విజయసం చర్చ్ అసలు మామూలు మంచోళ్ళు కదా, చాలా గొప్ప వాళ్ళు మీరు. హల్లెలూయా. ఆయన గురించి చెప్తున్నాను నేను. ఆమేన్. నేను ఆయనకి అరగంట సేపు క్లాస్ బీకా సార్, అలా ఉండబాకండి సార్, ప్లీజ్ సార్, దేవుని మీద ఆధారపడండి సార్, అలా ఉండదు సార్, డబ్బులు వద్దు సార్, డబ్బు వెనకాల పరిగెత్తబాకండి సార్, దేవుడు వెనకాల పరిగెత్తండి సార్, అన్నీ వస్తాయి. ఆయన అరగంట సేపు మాట్లాడిన తర్వాత అప్పుడు కుదుటపడి సరే సార్ అలాగే. ఆయన ప్రభా నా దగ్గర వరాలు ఉన్నాయి, వాక్యం ఉంది, అభిషేకం ఉంది, కానీ నాకు అది మేలు కలిగించట్లేదు పాస్టర్ గారు, నాకు ఎవరు సాయం చేయట్లేదు పాస్టర్ గారు. వరాలను ఆ విధంగా వాడొచ్చా? వాడకూడదు. దేవుడు ఉచితంగా ఇచ్చాడు, అది వ్యాపారంగా మార్చకూడదు. దేవుడి కోసం ఏం చేయాలా? ఉచితంగా చేసే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు వారు అంటాడు, అపోస్తలులతో ఏమంటాడు? మీరు రోగులను స్వస్థపరచుడి, దెయ్యములు వెలగొట్టండి, చనిపోయిన వారు లేపండి. అంతేకాకుండా ఏం చేయాలా? మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం చెప్పమన్నాడు? షాలోమ్ అని చెప్పమన్నాడు. వాళ్ళు ఏం చేయలేదా? నీకు అన్నం పెట్టలేదా? నీకు ఒట్లు వస్త్రం ఇవ్వలేదా? దుమ్ము దులిపొచ్చాయి అన్నాడు. ఏం చేయమన్నాడు? దుమ్ము దులిపొచ్చాయి. ఆ మట్టి ఆ రోజు సాక్ష్యం చెప్పొద్ది. హల్లెలూయా. అన్నప్పుడు ఆమె హల్లెలూయా.
నీ కుటుంబంలో ఏ దైవజనుడు వచ్చినా ఆ దైవజనుడి యొక్క అక్కర్లు కానీ ఆ దైవజనుడి యొక్క ప్రతి పరిస్థితి ఎవరు చూసుకోవాలా? నువ్వు చూసుకోవాలా. వాళ్ళు ఏం చేస్తున్నారు? పరిచర్య ధర్మాన్ని చేస్తున్నారు. హల్లెలూయా. సంఘం యొక్క క్షేమాభివృద్ధి కలుగు చేయడానికి వాళ్ళు ప్రయాసపడి ఏం చేస్తున్నారు? వాళ్ళ యొక్క అభిషేకాన్ని, వాళ్ళ యొక్క వరాలని నిన్ను కడటానికి, నీ జీవితాన్ని బాగుపరచడానికి ఉపయోగిస్తున్నారు. అటువంటి కుటుంబాలుగా మీరు మారునుగాక. హల్లెలూయా. అన్నప్పుడు ఆమేన్. ఏం చేయాలంట? మీరు సంపూర్ణతలోకి రావాలంట. ఏం చేయాలంట అండి? సంపూర్ణతలోకి. అంతేకాదు పరిచర్య ధర్మం చేయాలంట. ఇంకేం చేయాలంట? మళ్ళీ 13 వచనం. పరిశుద్ధులు సంపూర్ణగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ధర్మాన్ని జరిగించుటకు ఆయన కొందరిని అపోస్తలులుగా కొందరిని ప్రవక్తలుగా కొందరిని సువార్తికులుగా కొందరిని కాపరులుగాను ఉపదేశకులుగాను నియమించెను. హల్లెలూయా. ఎన్ని వరాలా లేకపోతే పరిచర్యలా? పాస్టర్ వరమా పరిచర్య? చెప్పట్లేదు. ఎన్ని వరాలు, పరిచర్యలు కాదు. పరిచర్య ధర్మాన్ని జరిగించడానికి ఇవ్వబడిన వరాలు. హల్లెలూయా. ఒక ప్రవక్త ఏం చేస్తున్నాడు? పరిచర్య ధర్మాన్ని జరిగిస్తూ సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేస్తూ సంఘాన్ని, ప్రతి కుటుంబాన్ని దేనిలో నడిపిస్తున్నాడు? సంపూర్ణతలోకి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. అపోస్తలులు ఏం చేస్తున్నారు? పరిచర్య ధర్మాన్ని జరిగిస్తూ సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేస్తూ సంపూర్ణతలోకి మార్చబడటానికి, సంపూర్ణతలోకి తీసుకురావటానికి ప్రతి ఒక్క అపోస్తలు, ప్రతి ప్రవక్త, ప్రతి పాస్టర్, ప్రతి ఎవాంజలిస్ట్ కూడా దేనికోసం చేస్తున్నాడు? పరిచర్య ధర్మాన్ని జరిగిస్తున్నారు. హల్లెలూయా. పాస్టర్ అంటే ఎవరో? వాక్యం చెప్పేవాడు, సంఘాన్ని నడిపించేవాడు. ప్రాఫెట్ అంటే ఎవరు? ప్రవచించేవారు. అపోస్తలు అంటే ఎవరు? అనేక సంఘాలు కట్టేవారు. ఎవాంజలిస్ట్ అంటే ఎవరు? సువార్త చేసేవాళ్ళు. ప్రతి వరానికి ఒక ఐడెంటిటీ ఉంది. ప్రతి వరానికి ఒక మహోన్నతమైనటువంటి ఒక శక్తి ఉంది. ఈ వరము ఏది కావాలో, దేంట్లో పని చేయాలో ఎవరిలో ఉంది? నీ విశ్వాసంలో ఉంది. నేను ఎక్కువగా ఒక దైవజనుడు చూసేవాడు. ఆయన చనిపోయాడు. ఆయన పేరు టీబీ జోషువా. నైజీరియాలో ఉంటాడు. ఆయన ఎలాంటి రోగమైనా ఆయన సంఘానికి వెళ్తే బాగుపడుతుంది. ఎలాంటి రోగమైనా. భారతదేశంలోనే అలాంటి దైవజనుడు ఏ దురాత్మ అయినా సరే, ఏ దెయ్యమైనా సరే, ఎటువంటి లేవలోనైనా సరే ఆ సంఘానికి వెళ్ళాలంటే బాగుపడి వస్తాడు అంతే. అంత గొప్ప దైవజనుడు ఆయన టీబీ జోషువా. ఆయన చనిపోయాడు రీసెంట్గా. ఆ దైవజనుడిని ఎక్కువగా చూసేవాడు నేను. దాన్ని చూసినప్పుడు నాకు అనిపించేది, నేను ఎప్పుడు వరాల కోసం ప్రార్థన చేయలే. నాకు వరాలు కావాలా, 9 వరాలు నాలో పంచాలి, యేసు నామములో 9 వరాలు పంచాలి. ఎప్పుడు ప్రార్థన చేయలే. నేను దేవుని యొక్క వాక్యంలో ఎదుగుతూ ఉన్నా, ప్రార్థనలు ఎదుగుతూ ఉన్నా. ఎక్కువ ఆ వరాలు, ఆయన చేసే కార్యాలు చూస్తూ ఉండి నేను అనుకునేవాడిని, ప్రభువా ఇలాగ కూడా నేను చేయొచ్చు కదా, నేను కూడా ఇలా చేయాలి ప్రభువా, ఇలా చేయాలి ప్రభువా. చూసేదాన్ని బట్టి, వినేదాన్ని బట్టి ఏం కలుగుతుంది? నీకు విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా. తెలియని దాని గురించి నీకు విశ్వాసం కలదు. నువ్వు దేని గురించి ఎక్కువ వింటున్నావో, ఎక్కువ చూస్తున్నావో నీకు కూడా ఏం కలుగుద్ది? ఆశ కలుగుద్ది. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేది దేవుడు. హల్లెలూయా. ఆమేన్. అలా చూస్తా ఉన్నా నన్ను ఏం చేశారంటే, ఎక్కువగా ఆయన ఫాలో అవుతా ఉన్నా కొన్ని సంవత్సరాలు. నేను కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ దెయ్యాలు బయటికి రావడం స్టార్ట్ అయినాయి. సో మా టీంలో నాకు ఒక పేరు పెట్టారు. ఏంటో తెలుసా? దెయ్యాల స్పెషలిస్ట్ అంట. ఏ దెయ్యం ఎలగొట్టాలన్నా కూడా, బ్రదర్ రండి. ఎందుకని? నేను దాన్ని చూసి నేను కూడా అయిపోయా, ఆ విధంగా మారిపోయా. అంటే నా విశ్వాసాన్ని పెంచిన దాన్ని బట్టి ఎప్పుడైతే పని చేయడం స్టార్ట్ చేసి, ఫస్ట్ దెయ్యం వచ్చింది బయటికి. ఏనండి జాగ్రత్తగా. ఇవన్నీ చూసా. ఆ దెయ్యాలు మాట్లాడేవి, విడిపించబడేవి, ఈ దైవజనుడు చేసే ఆయన చూసి నేను కూడా ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత దెయ్యం, ఒక ఆమెలోంచి దెయ్యం బయటకు వచ్చింది. దెయ్యం బయటికి రాగానే పైకేమో గంభీరంగా నుంచున్నా, లోపలేమో గజగజ వణుకుతా ఉన్నా. నేను వరాల కోసం ప్రార్థన చేయలే,
కానీ నాకు ఏం కలిగింది? ఆశ ఉంది. ఏమని? నేను కూడా నా దేవుని యొక్క శక్తిని చూపించే విశ్వాసిగా ఉండాలని ఒక ఆశ నన్ను ఏం చేసింది? ఆ దేవుని దగ్గర నుంచోబెట్టింది. లోపలేమో పైకేమో అది ఆ దురాత్మ చూసి నన్ను చూసి మాట్లాడుతూ ఉంది, లోపలేమో గద 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 వణుకుతా ఉన్నా. కానీ అది ఏం చేసింది తెలుసా? ఆ దయ్యానికి భయపడతా ఉన్నా లోపల, బయటేమో నజరేయుడైన యేసు నామములో ఈరోజు పోవాలా అనగానే నేను పోను. ఏమంటుంది? నేను గట్టి చెప్పలేంటి? ఒకసారి బాగు అది ఫస్ట్ స్టెప్. అది ఏంది? మొదటి అడుగు. హల్లెలూయా. అక్కడ ఏం చేయాలి? నువ్వు ధైర్యంతో నుంచోవాలా. ఏం చేయాలా? నీ దేవుడిని చూపించాలని నీకు ఏం కావాలి? ఫస్ట్ దాన్ని చూసి పరిగెత్తకూడదు వెనక్కి. ధైర్యం కావాలా. లోపలేం భయం ఉంది. భయం ఉందా లేదా? ఉంది. కానీ ధైర్యంగా నుంచున్నా. నజరేయుడైన యేసు నామములో పో, నేను బాగా. మరి ఇది ఎక్కడ కూడా రా స్వామి. మళ్ళీ ప్రార్థన చేశా. ఏం పేరు? నీ పేరు అన్నా. ఎందుకంటే అది చూసాగా, వీడియోస్ చూసాగా. పేరు చెప్పింది. అమ్మయ్యా, ఈ దురాత్మ లోపడిపోద్ది. నజరేయుడైన యేసు నామములో నీ పేరేంటి? పలానా పేరు చెప్పింది. ఎక్కడి నుంచి వచ్చావు? చెప్పింది. ఏం చేస్తున్నావు? చెప్పింది. ఏం చేయడానికి వచ్చావు? చంపడానికి వచ్చా. ఓహో, నీ టార్గెట్ అయితే ఈరోజు నీకు ఆఖరి రోజు. అవును, నాకు తెలుసు అనింది. అమ్మయ్యా, అప్పుడు నా విశ్వాసం సుమ్మని పెరిగింది. ఆ దెయ్యం ఎప్పుడైతే రెస్పాండ్ అయ్యి ఈరోజు నీకు ఆఖరి రోజు కదా అనగానే అది ఎప్పుడైతే అవును అనిందో అప్పుడు నా విశ్వాసం పెరిగిపోయింది. అమ్మ, ఏసే పని చేస్తున్నాడు రా బాబు. 15 నిమిషాల తర్వాత పోయింది దురాత్మ. 7 నిమిషాల తర్వాత రాను అక్కడ అద్భుతం జరగాలని ఇంక వదిలిపెడతాం మనం. ఇంక వదిలిపెట్టాం. దెయ్యాలు వచ్చియా లేచి నుంచాడు, ముందు నుంచోడమే. రా యేసు నామములో. ప్రతి దెయ్యాలు అలాగా ఏమైపోయింది? తాక్కుండా పోయిన సందర్భాలు ఉన్నాయి. హల్లెలూయా. మాట్లాడుతున్న దెయ్యాలు వెళ్ళిపోయినాయి. హల్లెలూయా. దెయ్యాలు వెళ్ళగొడటానికి దేవుడు సంఘానికి అభిషేకం ఇచ్చాడు. ఆమేన్. దెయ్యాలు ఉంచుకోబాక, వెళ్ళగొట్టని చెప్పండి. రోగాలు ఉంచుకోబాక చెప్పండి. రోగాలు ఉంచుకోబాక. గట్టిగా చెప్పండి. రోగాలు ఉంచుకోబాక. అమ్మ వెనకాల చెప్పట్లా. రోగాలు ఉంచుకోబాక. రోగాలు దెయ్యాలు, వాటిని వెళ్ళగొట్టు యేసు నామములో. హల్లెలూయా. ఆమేన్. ఏసై చూసాడా? పొద్దున ఒక టాబ్లెట్ వేసా, మధ్యాహ్నం ఒక టాబ్లెట్, సాయంత్రం ఒక టాబ్లెట్ వేసుకున్నాడా? చెప్పండి బాబాయ్. అమ్మో, ఈరోజు ఎక్కువ దూరం నడిచా, నా కాలంతా అరిగిపోయి నొప్పులు పడుతున్నాయి అని కూర్చున్నాడు ఏసయ్య? లేదు. ఇప్పుడు అదే ఏసై ఎవరిలో ఉన్నాడు? ఊరి చెప్పట్లా. అదే యేసు ఎవరిలో ఉన్నాడు? మీ తుప్పు పట్టిన చెవులు యేసు నామములో ఆ ప్రతి తుప్పు వెళ్ళగొట్టును గాక. అంటే తుప్పు పోవాలి ఇంకా. అదే యేసు ఎవరిలో ఉన్నాడు? గట్టిగా చెప్పండి. నీలో ఉన్నాడని చెప్పేదాన్ని కూడా సిగ్గు అంత మీకు. అందుకే నాలో ఉన్నాడని చెప్పండి. ఏ యేసే ఉన్నాడు? చనిపోయి తిరిగి లేచినటువంటి ఆత్మ ఎవరిలో ఉంది? నీలో ఉంది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇంకా 1 కొరింథీయులకు రాసిన పత్రిక. లెట్ మీ షో సమ్ గిఫ్ట్స్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8 నుంచి 11 దాకా చదువుకుందాం. 1 Corinthians chapter 12 verse 8 to 11. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యం. చూడండి, ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యం ఇచ్చాడు. మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యం. ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యం ఇచ్చాడు. మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటిని ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి. చూడండి, ఇక్కడ ఎన్ని వరాలు ఉన్నాయి? 9 వరాలు ఉన్నాయి. ఎన్ని వరాలు ఉన్నాయి? 9 వరాలకి ఒకే ఆత్మ, వేరు ఆత్మ. వినపట్ల ఇది తెలుసుకోవాలి అందరూ. 9 వరాలకి వేరే ఆత్మ ఉందా? ఒకే ఆత్మ ఉందా? ఒకే ఆత్మ ఉందని మరి ఏలేలా చూపించండి. ఒకే ఆత్మ, వేరు ఆత్మ. వండర్ఫుల్. అంటే వీటన్నిటిని చేసేది ఒక ఆత్మ, వేరు ఆత్మ. ఒకే ఆత్మ, రైట్? సో ఈ ఒకే ఆత్మ వీటన్నిటిని చేయగలిగితే అదే ఆత్మ నీలో ఉందా లేదా? వినపట్ల ఉందా లేదా? ఇప్పుడు చెప్పండి, అదే ఆత్మతో నువ్వు కూడా పని చేయొచ్చా, పని చేయకూడదా? లేదు, కొంతమంది చేస్తారు.
వాళ్ళ విశ్వాసం అక్కడి దాకే ఉంది, వాళ్ళ కృప అక్కడి దాకే ఉంది. కానీ అన్నిటినీ జరిగించేది ఆత్మ ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా, అందప్పుడు హల్లెలూయా. కొన్ని దగ్గరికి నేను వెళ్ళినప్పుడు, మీటింగ్స్కి వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ వాక్యం చెప్పమంటాడు. వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళ విశ్వాసం పెరిగిన తర్వాత దేవుడు ఏం చేపిస్తాడు? అద్భుతాలు చేపిస్తాడు. కొన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు వాక్యం మైక్ తీసుకోగానే ప్రవచించమంటాడు. టక 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 ఇద్దరు ముగ్గురు లేపి ప్రవచిస్తూ ఉంటా. అలా అని చెప్పి నేను ప్రవక్తనా, అలా అని చెప్పి నేను అపోస్తున్నా? వాటన్నిటికంటే మించి ఏంటో తెలుసా? మనము దేవుని కుమారులము. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఇప్పుడు ఆమేన్? అందరప్పుడు ఆమేన్. ఇప్పుడు ఈ 9 వరాలు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? గట్టి చెప్పండి. వెనకాల అసలు ఏం మాట్లాడట్లేదండి. ఉన్నాయా లేవా? ఈ 9 వరాలు పనిచేస్తే పనిచేయవా? పనిచేస్తే పనిచేయవా? అందరిలో పనిచేస్తాయా? నీ నమ్మిక చొప్పున. హల్లెలూయా. నువ్వు దేన్ని ఇష్టపడతావో, దేన్ని హోస్ట్ చేయాలనుకుంటావో అది నీలో పనిచేస్తుంది. ఆమేన్, ఆమేన్. కానీ అన్నిటిని జరిగించే ఆత్మ ఒక్కడే కదా. సో ఈ వరాలు ఏం చేస్తాయి ఇంకా చూద్దాం. 9 వరాలు. 9 వరాలే ఉన్నాయా బైబిల్ మొత్తంలో? బైబిల్ మొత్తంలో 9 వరాలే ఉన్నాయా? ఈ 9 వరాల గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా. ఈ 9 వరాల గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. చాలామంది ప్రార్థన చేస్తారు, మీరు కాదు, కొంతమంది ప్రార్థన చేస్తారు. అయితే 9 వరాల కంటే మించిన వరాలు ఉన్నాయి, తెలుసా మీకు అది? ఏలియా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాడంట. దాని పేరేంటో తెలుసా? గిఫ్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. సూపర్ న్యాచురల్ ప్రయాణం. సూపర్ న్యాచురల్గా ఒక ప్రదేశం నుంచి ఓ ప్రదేశానికి వెళ్ళిపోతాడంట. నేను అక్కడి నుంచి స్టార్ట్ చేస్తా. వరాలు ఈ 9 ఎలా పనిచేస్తాయి, ఏమేం చేస్తాయి చెప్తూ ఇంకా అనేక వరాలు మీకు చూపిస్తా. ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ వరం గిఫ్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. అమ్మా ఏంటిదమ్మా? గిఫ్ట్ ఆఫ్, అందపండి, సూపర్ న్యాచురల్గా అద్భుత రీతిగా ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళిపోవచ్చు. దేంతో చెప్పండి? దేంతో? పరిశుద్ధాత్మతో. హల్లెలూయా. చూడండి ఒకసారి. ఐ వాంట్ టు షో గిఫ్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. ఈ వరము ఉన్నటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఏలియా. ఎవరు? ఏలియా. అన్నప్పుడు ఏలియా. ఏలియా ఒక ప్రదేశంలో చూస్తున్న ఏలియా ఇంకో ప్రదేశానికి వెళ్ళిపోతాడంట. ఆత్మ ఇతను ఏం చేస్తుంది? తీసుకెళ్ళిపోతాడంట. యేసుక్రీస్తు వారిని కూడా ఆత్మ బాప్తిజం తీసుకున్న మరుక్షణం ఎక్కడ తీసుకెళ్ళింది? అరణ్యంలోకి తీసుకెళ్ళింది ఆత్మ. హల్లెలూయా. ఏ స్పిరిట్ కెన్ ట్రాన్స్పోర్ట్ ఎనీబడి ఇంటూ అనదర్ ప్లేస్ సూపర్ న్యాచురల్లీ. ఒక పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి, సరే బతుకున్నటువంటి ఒక స్టోరీ చెప్తా. డేవిడ్ హెర్జాక్ అని ఒక దైవజనుడు ఉన్నాడు. డేవిడ్ హెర్జాక్ ఈజ్ అ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఇప్పుడు మనము కాలంలో ఉన్నాము, కానీ వరాలు కాలంలో పనిచేయవు. వరాలు కాలంలో పనిచేస్తాయి, సూపర్ న్యాచురల్గా కూడా పనిచేస్తాయి. హల్లెలూయా. గ్లోరీకి సమయం అవసరం లే. ఈ డేవిడ్ హెర్జాక్ అనే దైవజనుడు, అమెరికా దైవజనుడు, ఒక దగ్గరికి సువార్త చెప్పడానికి వెళ్ళాడు. సువార్త చెప్పడానికి వెళ్తే సడన్గా కారు ఆగిపోయింది. ఏం ఆగిపోయింది? కారు ఆగిపోయింది. ఈ దైవజనుడు ఎక్కువగా దేవుని యొక్క మహిమతో కదులుతాడు. అయితే ఈ కారు ఆగిపోగానే ఇంకా 2-3 గంటలు ప్రయాణం చేసి వెళ్ళాలా. అతను మీటింగ్కి రీచ్ అవ్వాలంటే 2-3 గంటలు ప్రయాణం చేసి వెళ్ళాలా. కానీ టైం 5 అవుతా ఉంది. బండి ఆగిపోయింది. ఏం చేయాలో అర్థం కాల. పరిశుద్ధాత్ముడు అడిగాడంట, ప్రభువా, ఈ ఎడారిలో ఏ షాపు లేదు, ఈ ఎడారిలో ఏ రిపేర్ చేసే వ్యక్తి లేడు, అయితే ఇప్పుడు నేను మీటింగ్కి వెళ్ళాలా, నేనేం చేయాలి ప్రభువా అని అడుగుతుంటే అప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్పాడంట, నువ్వు ఎక్కి కారులో కూర్చో అన్నాడంట. ఈయన ఎక్కి కారులో కూర్చున్నాడు. ఇది రియల్గా జరిగిన స్టోరీ. ఈయన ఎక్కి కారులో కూర్చున్నాడు. ఈయన ఎక్కి కారులో కూర్చోగానే ఆయన అంటే ఏసయ్య, ఆ పరిశుద్ధాత్ముడు అంట ఊరక కారు యొక్క కీ తిప్పానంట. కారు యొక్క కీ తిప్పాయంట. కారు సూపర్ న్యాచురల్గా రిపేర్ అయిన కారు స్టార్ట్ అయిందంట. స్టార్ట్ అవ్వగానే ఇదేంటి సడన్గా ఈ కారు స్టార్ట్ అయిపోయిందని ఆశ్చర్యపోయి గేర్ వేసి స్టార్ట్ చేస్తాడంట. బండి ఇలా కదిలిచ్చాడంట. 3 గంటల ప్రయాణం 5 నిమిషాలు వెళ్ళిపోయాడంట. ఎన్ని నిమిషాలు వెళ్ళిపోయాడు?
అందరూ పూలదానాలతో వెయిట్ చేస్తూ ఉన్నారు. సడన్గా కానీ కారు వచ్చి ఆగిందంట. ఆయనకి అర్థం కావాలి ఎవరికి. సార్ మీరు కారు రిపేర్ అని చెప్పారు కదా, ఇంకా 3 గంటలు పట్టిందని చెప్పారు కదా, ఎలా వచ్చేసారు? నాకు తెలియదు. గిఫ్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ సూపర్ న్యాచురల్గా ఆ ప్రదేశం నుంచి ఈ ప్రదేశానికి దేవుడు తీసుకొచ్చేసాడు. హల్లెలూయా. చూడండి, నమ్ము వారి వల్ల ఏం కలుగుతాయి? ఈ సూచక్రియలు కలుగుతాయి. ఆమేన్. అందప్పుడు నమ్ముట నీ వలనైతే. ఇది నీకు తెలియదు, ఎందుకంటే ఎప్పుడు వినలా, కానీ ఇప్పుడు వింటున్నావు, నీకు విశ్వాసం కలుగుతూ ఉంది. హల్లెలూయా. ఆమేన్. ఏలియా కూడా వెళ్ళాడు. ఎటు చూస్తున్నారు బైబిల్లో? అమ్మ ఇది నిజంగా సాధ్యపడుతుందా? నీ బైబిల్లో, నువ్వు చదివే బైబిల్లోనే ఉంది. ఒకసారి ఏలియా కూడా చూడండి, ఏలియా గురించి చూపిస్తా మీకు. ఏలియా ఏం చేశాడు చూద్దాం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 16 నుంచి 17 వచనాలు. ఫస్ట్ వారం గిఫ్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 16 నుంచి 17 వచనాలు చదువుకుందాం. అతనితో ఇట్లనిరి, ఇదిగో నీ దాసులమైన మా యొద్ద 50 మంది బలము గలవారున్నారు. మా మీద దయించి నీ గురువును వెదుగుటకును వారిని పోనిమ్ము. యెహోవా ఆత్మ, చూడండి, యెహోవా ఆత్మ అతనిని ఎత్తి ఒక పర్వతమును ఒక పర్వతము మీదనైనను, ఒక పర్వతం మీదనైనను, లోయ ఎందైనను. అంటే ఎక్కడ వెళతాడో ఏలియాకు కూడా తెలియదు. యెహోవా ఆత్మ ఏం చేస్తంట? ఆయన ఎత్తుతంట, పర్వతం మీద తీసుకెళ్తుందంట. మీరు సూపర్ మ్యాన్ చూసారు ఎప్పుడన్నా? సూపర్ మ్యాన్ అరే చూడలేదా మీరు? సూపర్ మ్యాన్ చూడలేదా? ఎట్లా లెగిస్తాడు ఆయన? 2 చేతులు ఎట్ట పెట్టి గాల్లో పోతాడు. ఆయనేమో అది చూస్తే ఓకే అన్నారు. అబ్బో సూపర్ మ్యాన్ గాల్లో వెళ్ళిపోతున్నాడే, అబ్బో సూపర్. అసలు స్పైడర్ మ్యాన్ ఆయన ఎట్ట అంటాడు, జుమ్ అని వస్తుంది బయటికి కదా. ఆయన ఎట్ట పట్టుకుని ఊగులాడుతూ ఉంటే దాన్ని కూడా యాక్సెప్ట్ చేసావు, దాన్ని కూడా ఓకే అన్నావు నువ్వు. సూపర్ మ్యాన్ ఓకే చెప్పావు, స్పైడర్ మ్యాన్ ఓకే చెప్పావు, ఒక ఇల్యూజన్లోంచి వచ్చిన స్టోరీకి ఓకే చెప్పినప్పుడు, ఇక్కడ దేవుని ఆత్మ ఏలియాని ఎత్తి ఎక్కడ తీసుకెళ్తాంట? కొండ మీద తీసుకెళ్ళదో తెలియదు, లోయలోకి తీసుకెళ్ళదో తెలియదు. అంటే ఎప్పుడు ఎక్కడ ఉంటాడో ఎవరికే తెలియదు. దేవుని ఆత్మ ద్వారా కొనుక్కోబడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దీని ఏమంటో తెలుసా? గిఫ్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. ఆమేన్. ఈరోజు కూడా నువ్వు కూడా కొనుక్కోబడదువు గాక. ముందు నా ఇంటికి కొనుక్కోబడాలయ్యా. ఇది అసాధ్యం కాదు, ఇది సాధ్యమే. చూడండి, మళ్ళీ చదవండి ఒకసారి. ఏం చేస్తా అంటే ఏలియాని అతనితో ఇట్లనిరి, ఇదిగో నీ దాసులమైన మా యొద్ద 50 మంది బలము గల వారున్నారు. 50 మంది బలము కలిగిన వారున్నారు. మా మీద దయించి ఈ గురువును వెదుగుటకు వారిని పోనిమ్ము. యెహోవా ఆత్మ అతనిని ఎత్తి ఒక పర్వతం మీదనైనను లోయందైనను వేసి ఉండునేమో అని మనవి చేయగా అతడు ఎవరిని పంపవద్దనెను. అతడు ఒప్పవలసినంత బలవంతము చేసి వారతని బతిమాలగా అతడు పంపుడని సెలవిచ్చిన గనుక వారు 50 మందిని పంపిరి. మీరు వెళ్ళి 3 దినములు అతనిని వెతికినను అతడు వారికి కనబడకపోయి. 3 దినాలు ఎత్తికారంట. అంటే అక్కడ 3 దినాల ప్రయాణం ఎక్కడ తీసుకెళ్ళాడు దేవుడు? 3 దినాలు ఎత్తికారంట. కనబడ్డా? కొండలో లేడు, లోయలో లేడు. ఈయన ఎక్కడ ఏ ప్రదేశంలో ఉంటాడో దీన్ని ఏమంటారు తెలుసా? గిఫ్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. హల్లెలూయా. సూపర్ న్యాచురల్గా దేవుని ఆత్మతో ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళకూడదా? ఏలియా వెళ్ళినప్పుడు, ఫిలిప్ వెళ్ళినప్పుడు నువ్వు కూడా వెళ్ళొచ్చు. హల్లెలూయా. ఎన్ని దినాలు ఎత్తికారంట అండి? 3 days, 3 దినాలు. ఇంకా చూడండి, 17 వచ్చింది చదవండి. అతడు ఒప్పవలసినంత బలవంతము చేసి వారు అతని బతిమాలగా అతడు పంపుడని సెలవిచ్చిన గనుక వారు 50 మందిని పంపిరి. వీరు వెళ్ళి 3 దినములు అతని వెదికినను అతడు వారికి కనబడకపోయిను. వారు యెరికో పట్టణమందు ఆగి ఉన్న ఎలీషా యొద్దకు తిరిగి రాగా అతడు వెళ్ళవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో అనెను. అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడు నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు, అందుచేత భూమి నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పెను. హల్లెలూయా. హల్లెలూయా.
అంటే 3 దినాలు వెతికిన ఎవరు కనపడలే? గురువు కనపడలే. ఎత్తుకెళ్ళిపోయాడు దేవుని ఆత్మ. ఏలియాకి కూడా అగ్ని రథాల మీద దేవుడు ఏం చేశాడు? ఎత్తుకెళ్ళిపోయాడు ఆయన అగ్ని రథాలు వచ్చి ఆయన ఎత్తుకెళ్ళి అంటే ఏ గిఫ్ట్తో ఏలియా పనిచేస్తున్నాడు? కానీ ఏలియా కంటే గొప్పవాడు మనలో ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్. ఇంకొక వ్యక్తిని చూపిస్తాను నేను, ఎజ్కేలు. ఈ ఎజ్కేల్ని ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ఏం చేశాడు? దేవుని ఆత్మ తీసుకెళ్ళిపోయింది. ఆత్మలోనో శరీరంలోనో తెలియదు. ఏలియాని అక్కడ తీసుకెళ్ళింది, ఎముకలున్న లోయలోకి తీసుకెళ్ళింది. చూడండి ఒకసారి ఎజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 1వ వచనం. ఎజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 1వ వచనం. గిఫ్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడునై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి, యెహోవా అతని తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలోకి తీసుకెళ్ళి అంట. హల్లెలూయా. ఎవరు తీసుకెళ్లారు? యెహోవా ఆత్మ. ఆమేన్, ఆమేన్. సో ఈ గిఫ్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఎవరు ఉపయోగించారు? ఎజ్కేలు కూడా ఆత్మతో ప్రయాణం అయ్యాడు. ఇంకొక ఆయన కొత్త నిబంధనలో, ఆయన పేరు ఫిలిప్పు. చూడండి ఒకసారి ఫిలిప్పు గురించి. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 39 నుంచి 40 వచనాలు. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 39 నుంచి 40 వచనాలు. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. హల్లెలూయా. గిఫ్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. ఈ ఆత్మ దాని సంఘానికి తెలుసా? తెలియదు. కొంతమందికి తెలుసు, అందరూ తెలియదు. ఆ ఆత్మ ఏం చేస్తుందంట? ఫిలిప్పుని కొనిపోయిందంట. ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ఎవరు తీసుకెళ్తున్నారు? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. ఈరోజు అదే ఆత్మ నీలో కూడా ఉంది. ఆ గిఫ్ట్ నువ్వు పనిచేయచ్చా? తెలియని దాని గురించి నీకు విశ్వాసం రాదు. ఈరోజు నీకు తెలియబడుతుంది కాబట్టి నీకు విశ్వాసం వచ్చునుగాక. ఫిలిప్పుని ఏం చేస్తుందంట? ఆత్మ కొనిపోయిందంట. అలాగే పౌలు కూడా ఈ ఆత్మ కలిగిన వాడుగా ఉన్నాడు. ఈ పౌలు సరాసరి ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసా? పరలోకానికి వెళ్తున్నాడు, వస్తున్నాడు. గిఫ్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. నేను దేహ విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇటు కార్యము ఇలాగూ చేసిన వానిని గూర్చి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను. మీరు అతిశయపడుట. 15 చదవండమ్మా. 1 కొరింథీయులు 15వ అధ్యాయం. ఓకే, 1 minute. Let me see. Paul సెకండ్ కొరింథియన్స్ కలండి. 2 కొరింథియన్స్ 12వ అధ్యాయం. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట మూడవ ఆకాశము కొనుపోబడెను. అతడు శరీరముతో కొనుపోబడెను. నేను ఎరుగను. శరీరం లేక కొనుపోబడెను. నేను ఎరుగను. అది దేవునికే తెలియను. హల్లెలూయా. అంటే శరీరంతో కొనుపోబడొచ్చు, ఆత్మతో కూడా కొనుపోబడవచ్చు. దీనే గిఫ్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అంటారు. ఏమంటారు? ట్రాన్స్పోర్టేషన్ ఏమంటారు? తెలుగులో ఏమంటారు? ట్రాన్స్పోర్ట్ అంటే ప్రయాణం, అద్భుత రీతిగా ప్రయాణం. అద్భుత రీతిగా నువ్వు ప్రయాణించవచ్చు ఆత్మ ద్వారా. హల్లెలూయా. ఇది నెంబర్ 1. రెండవ వరము ప్రొఫెసీ, ప్రవచన వరము. రైట్ ఇట్ డౌన్. ఐఎమ్ టెల్లింగ్ యూ. ప్రవచన వరము. అందప్పుడు ప్రవచన వరము. సో ఈ ప్రవచన వరము ఎలా పనిచేస్తుంది అంటే, దేవుని దగ్గర నుంచి మెసేజెస్ వస్తాయి. దేవుని చేత ప్రేరేపించబడి
దేవుని యొక్క సమాచారం మీకు అందజేసేదే ప్రవచన వరము. దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి దేవుని దగ్గర నుంచి నీకు ఏమొస్తుంది? సమాచారం వస్తుంది. ఈ ప్రవచన వరము ఏం చేస్తా గిఫ్ట్ ఆఫ్ ప్రొఫెసీ. దేవుని దగ్గర నుంచి నీకు ఏం తీసుకొస్తాడు? సమాచారం తీసుకొస్తాడు, ప్రవచనాలు. హల్లెలూయా. ఇది రెండో వరము. ఇది ఎక్కడుంది? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యము మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యము మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసము మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములు మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తి మరి ఒకనికి ప్రవచన వరం. మరి ఒకరికి ఏమిచ్చాడు? ప్రవచన వరము. ఏ ప్రొఫెసీ is nothing but delivering messages by inspiring through God. దేవుని యొక్క ఇన్స్పిరేషన్లో మాట్లాడేది ఏంటి? ప్రవచనం. అంటే దేవుని యొక్క మెసేజెస్, దేవుని యొక్క వార్తల్ని ఏం చేస్తుంది? ఈ ప్రవచనం డెలివరీ చేస్తుంది. నువ్వు ప్రవచించవచ్చా? ప్రవచించవచ్చు. రెండో వరము ప్రవచనము. మూడో వరము పరిచర్య వరము. మూడో వరం ఏంటి? పరిచర్య చేసేది కూడా ఒక వరమే. నీకు చర్చిలో పని చేయాలి అనే ఆలోచన వస్తుంది, అదే పరిచర్య వరము. సర్వింగ్ గాడ్ ఆర్ మినిస్టరింగ్ గాడ్. దేవుని యొక్క పరిచర్య. ఒకవేళ నువ్వు స్టూల్ అక్కడ పెట్టినా, లేకపోతే ఆ చైర్ అక్కడ పెట్టినా, ఆ సాప తీసేసినా, ఆ మైక్ సెట్ పెట్టినా, అదేంటిది? పరిచర్య వరము. దేవునిలో పరిచర్య చేసే వరము. ఇదేం చేస్తుంది? ఇతరులకు సహాయం చేయటానికి, ఇతరులకు వచ్చి కూర్చోవడానికి, మంచి కూర్చోవడానికి, లేకపోతే మంచిగా వాక్యం వినటానికి ఈ చైర్లన్నీ సెట్ చేస్తాం కదా. ఈ చైర్లన్నీ సెట్ చేస్తాం, ఈ స్టేజ్ బ్యానర్ సెట్ చేస్తాం, లైట్లు సెట్ చేస్తారు, సౌండ్ సిస్టమ్ సెట్ చేస్తారు. ఇదేంటిది? పరిచర్య ధర్మము. అందరూ చేయొచ్చా? చేయకూడదా? సాప నువ్వు కూడా తీయొచ్చా లేదా? పక్కన చేస్తా ఉంటే నువ్వు చూస్తూ ఉంటాట. అది నీ యొక్క విల్లింగ్. నువ్వు చేయాలనుకుంటే చేస్తావు. కానీ ఈ పరిచర్య ధర్మము, ఈ పరిచర్య నువ్వు చేయగలిగితే దేనికి క్షేమాభివృద్ధి కలుగు చేస్తున్నావు? సంఘానికి క్షేమాభివృద్ధిని ఇస్తున్నావు. హల్లెలూయా. ఆమేన్. ఆచరణాత్మకంగా మార్గంలో ఇతరులకి సహాయం చేసేదే పరిచర్య వరము. మూడవది ఏంటిదంటే టీచింగ్, బోధించుట. బోధ అనేది కూడా ఒక వరమే. బోధ ఏం చేస్తుందంటే ఎక్స్ప్లెయినింగ్ అండ్ అప్లయింగ్ బైబుల్ ట్రూత్స్. బైబిల్లోని సత్యాలు వివరించడమే కాదు, వాటిని అన్వయించేటట్టు చేస్తుంది ఈ టీచింగ్ గిఫ్ట్. బోధించే ఆత్మ. అందుకని బోధించే ఆత్మ. ఎన్నో చెప్తున్నా? ఫస్ట్ది ఏంటిది? గిఫ్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. రెండోది ఏంటిది? ప్రవచన వరము. మూడోది పరిచర్య వరము. నాలుగోది బోధించే వరము. హల్లెలూయా. ఈ బోధించే వరము అందరికీ రావచ్చా? రాకూడదా? నీ సాక్ష్యం యేసయ్య చేసిన సాక్ష్యము ఇతరులకు చెప్తున్నావు అంటే ఏం చేస్తున్నావు తెలుసా? వారికి ఆ సాక్ష్యం ఏం చెప్తున్నావు? బోధిస్తున్నావు. హల్లెలూయా. సో ఇది నాలుగోది ఏంటిది? బోధించే వరము. బైబిల్లోని సత్యాలను వివరించడం, అన్వయించడం ఈ బోధించే వరం పనిచేస్తుంది. ఐదో వరం ఏంటంటే ఎంకరేజ్మెంట్. ఇతరులు ఏం చేయాలా? ఎంకరేజ్మెంట్ ఏమంటారు దాన్ని? ప్రోత్సాహపరచడం. అది కూడా ఒక వరమే. దేవుళ్ళలోంచి వెళ్ళిపోతున్నాడు అనుకో, ఆ వ్యక్తిని తీసుకురావటం, దేవుని దగ్గర తీసుకురావటం, దాన్ని ఏమంటారు? వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ కోసం ప్రార్థన చేసి వాళ్ళకి దేవుడి గురించి చెప్పి వాళ్ళు తీసుకొస్తావే, అది కూడా ఒక వరమే. ప్రోత్సహించే వరం. ఇంగ్లీష్లో ఏమంటారంటే ఎంకరేజ్మెంట్ గిఫ్ట్. సౌకర్యం మరియు ప్రేరణ అందిస్తుంది. ఈ వరం ఏం చేస్తుందంటే సౌకర్యముగా, అలాగే ఇతరుల్ని ప్రేరేపించడమే కాదు, ఇతరుల్ని దేవుని సన్నిధిలో తీసుకొస్తుంది. ఎంకరేజ్మెంట్ గిఫ్ట్. సో ఇదేంటిది? ఐదోది. ఆరోది గివింగ్, ఇచ్చుట.
ఇచ్చుట కూడా ఒక వరమే. అందరూ చెప్పండి యేసయ్యా. అందరూ చెప్పండి యేసయ్యా. నాలో బోధించే వరము, ప్రవచన వరము, అందపడి నాలో పరిచర్య వరము, నాలో సూపర్ న్యాచురల్గా ప్రయాణించే వరము, ఈ అన్ని వరాలు పనిచేస్తాయా లేవా? అన్నిటినీ జరిగించేది ఆత్మ ఒక్కడే. దెర్ ఇస్ నో డిఫరెంట్ స్పిరిట్. సో ఈ యొక్క ఇచ్చుట ఎలా ఇస్తావంట? ఔదార్యంగా ఇస్తావు. ఔదార్యం అంటే ఏంటి తెలుసా? కొలత ఇవ్వు. కొలత లేకుండా దేవునికి ఇచ్చేది కూడా వరమే. హల్లెలూయా. నీ పనులు చూసుకోకుండా దేవునికి ఇస్తావే, అది కూడా ఒక వరమే. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు చేయొచ్చా? చేయకూడదా? ఇవ్వటం కష్టమా లేకపోతే ఇబ్బందా? ఈజీ, అంతే కదా. ఇవ్వటం ఈజీయా కష్టమా? వినపట్లే. అమ్మో ఇది ఒక్కటే మాట్లాడలే మీరు. ఇవ్వటం ఈజీయా కష్టమా? ఈజీ. అంటే ఈ ఇవ్వటం వరం ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో ఉంది. నువ్వు ఇవ్వాలంటే ఇవ్వచ్చు, ఇవ్వకపోకుండా ఉండాలంటే కూడా ఇవ్వకపోకుండా ఉండొచ్చు. అది నీ చేతిలో ఉంది, నీ పరిమాణంలో ఉంది, నీ విశ్వాసంలో ఉంది, దేవుని కృపలో ఉంది. అంటే నువ్వు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చా ఇవ్వకూడదా? 100% ఇవ్వచ్చు. సో గివింగ్ ఈజ్ ఎ గిఫ్ట్. నెక్స్ట్ లీడర్షిప్. మోషే నాయకుడు, అలాంటి వ్యక్తి ఎవరూ లేరు. తర్వాత యెహోషువకి ఇచ్చాడు. సో మోషే మీద ఉన్న ఆత్మ యెహోషువ మీదకి వచ్చింది. అంటే లీడర్షిప్ అనేది కూడా ఒక వరము. ఈ లీడర్షిప్ ఏం చేస్తుందంటే లోతైనటువంటి సమర్థవంతముగా నడిపిస్తుంది సంఘాన్ని, కుటుంబాన్ని. మీ ఇంట్లో ఎవరో పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు లీడర్. నువ్వేం నిర్ణయం తీసుకోవాలన్నా, ఏమి చేయాలన్నా వాళ్ళకి చెప్తారా చెప్పరా? ఎందుకని చెప్తారు? ఆయన మంచి ఆలోచనలు ఇస్తాడు కాబట్టి. ఆయన లీడర్. సీఎం ఈజ్ ఎ లీడర్, పిఎం ఈజ్ ఎ లీడర్. అనేక లక్షల మంది, కోట్ల మందికి నాయకుడు ఆయన లీడర్. ఏ లీడర్ మస్ట్ ఆల్వేస్, లీడర్ ఏం చేయాలి తెలుసా? శాసించకూడదు. లీడర్ ఎప్పుడు కూడా కమాండ్మెంట్స్ ఇవ్వకూడదు. లీడర్ ఎప్పుడు కూడా మనుషుతో కలిసిపోయి ఇతరులని నడిపించే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. ఆ లీడర్కి ఉండవలసిన క్వాలిటీ ఏంటో తెలుసా? తగ్గింపు. పేదవాడిని అలా ప్రేమించాలా, ధనికుడిని అలా ప్రేమించాలా? పేదవాడిని హత్తుకోవాలా, ధనికుడిని హత్తుకోవాలా? లీడర్కి ఉండవలసిన క్వాలిటీ ఏంటో తెలుసా? హంబుల్నెస్, తగ్గింపు ఉండాలా, ప్రేమ ఉండాలా. ఏముండాలా? ప్రేమ ఉండాలా. లీడర్ ఒక నాయకుడిలాగా ఏం చేయకూడదు? అందరిని ఏలకూడదు. కానీ ఏం చేయాలా? ప్రజలతో కలిసిపోయి ప్రజలతో పనిచేసేవాడు, నిర్ణయాలు ఆయన జ్ఞానంతో తీసుకుంటూ దేవుని మీద ఆధారపడేవాడే నిజమైన లీడర్. హల్లెలూయా. అలాంటి లీడర్షిప్ నీ ఇంట్లో వచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. అలాగే నెక్స్ట్ ఏంటి తెలుసా? మర్సీ, కనికరము. కనికరం అనేది కూడా ఒక వరమే. అందుకని కనికరము, లోతైన సానుభూతి మరియు కరుణ చూపటం. ఇతరుల పట్ల సానుభూతి కలిగి కరుణ చూపించేదే ఈ మర్సీ గిఫ్ట్, కనికర వరము. నెక్స్ట్ వరం ఏంటి తెలుసా? విజ్డమ్, జ్ఞానము. వీడికి జ్ఞానం లేదు బ్రదర్, వీడికి తెలియలేదు బ్రదర్, వీడికి మైండ్ లేదు బ్రదర్, తెలివే లేదు వీడికి అసలు. అయితే దేవుని ఒక వాక్యం చెప్తుంది, జ్ఞానము సర్వసంపద ఎవరి దగ్గర ఉన్నాయంట? దేవుని దగ్గర ఉన్నాయి. హల్లెలూయా. నీ బిడ్డలు జ్ఞానవంతులుగా మారాలంటే, నీ కుటుంబం జ్ఞానవంతులుగా మారాలంటే దేంట్లో ఉండాలి తెలుసా? దైవికమైన భక్తిలో ఉండాలా. ఈ జ్ఞానవరం ఏం చేస్తుందో తెలుసా? దైవికమైన సలహాలు ఇస్తూ మరియు అంతర్దృష్టిలో జ్ఞానాన్ని కలుగజేసి నేను పెంచుద్దంట. నీ అంతరంగంలో జ్ఞానం కలుగజేస్తుంది. జ్ఞానం అంటే ఏంటి తెలుసా? చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక వ్యక్తిని లేపి అతనికి చెప్పా, దేవుడు భవిష్యత్తులో నేను ఈ విధంగా చేయబోతున్నాడు, నీ జీవితం ఎలాగుంది, నీ పరిస్థితి ఎలాగుంది, కానీ రాను దినాల్లో నీ పరిస్థితి ఎలా ఉండవు, దేవుడు నీకు మార్గం చూపించబోతున్నాడు. దాన్ని ఏమంటారు అంటే జ్ఞానము, విజ్డమ్. దైవికమైన విషయాలు, దేవుడు అతని పట్ల ఉద్దేశించిన సంగతుల్ని బయలుపరచబడి నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అని చెప్పేది అంటే జ్ఞానము. నాలెడ్జ్ అంటే ఏంటో తెలుసా? నాలెడ్జ్ అంటే ఏంటి తెలుసా? నీ పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి, నీకు ఐశ్వర్యం లేదు, నొప్పులు పాలైపోయావు, దాని ఏమంటారంటే వివేచన, జ్ఞానము, నాలెడ్జ్.
ఉన్న పరిస్థితులు చెప్పేది నాలెడ్జ్, దేవుడు చేసే పరిస్థితులు చెప్పేది విజ్డమ్. హల్లెలూయా. నీకు ఇప్పుడు నువ్వు ప్రయాణిస్తున్నటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చెప్పేది నాలెడ్జ్. దాన్ని ఏమంటారంటే నాలెడ్జ్ వాక్ అంటారు, దాన్ని బుద్ధి వాక్యం. అందుకే ఆ 12వ అధ్యాయంలో చూడండి ఒకసారి. మొదటి వరం ఏంటి? ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యము మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యం. చూడండి, రెండు ఉన్నాయి. బుద్ధి వాక్యం ఉంది, జ్ఞానవాక్యం ఉంది. జ్ఞానం వాక్యం అంటే అర్థం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులు చెప్పడం జ్ఞానం అంటారు. బుద్ధి వాక్యం అంటే దేవుడు చేసే పరిస్థితులు చెప్పేది బుద్ధి వాక్యం అంటారు. హల్లెలూయా. ఈ రెండు వరాలు పనిచేస్తాయా? పనిచేస్తాయి. హల్లెలూయా. అందప్పుడు హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటో తెలుసా? బుద్ధి వాక్యం దైవికమైన సలహాలు ఇస్తూ నిన్ను అంతర్దృష్టిలో నేను ఎదిగిస్తూ అన్ని విషయాలు దేవుడికి బోధిస్తూ ముందుకు నడిపించేదే బుద్ధి వాక్య వరము. ఇది అందరిలో పనిచేస్తుందా? దైవభక్తి కలిగిన ప్రతి ఒక్కరిలో పనిచేస్తుంది. హల్లెలూయా. ఆమేన్. నెక్స్ట్ ఏ వాక్యము? బుద్ధి వాక్యం ముందు ఏం చెప్పా? చూడండి ఒకసారి. బుద్ధి వాక్యం ముందు ఏముంది? ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధి వాక్యమును మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యము. నెక్స్ట్ వారం ఏంటంటే జ్ఞానము. ఈ జ్ఞానం ఎలా వస్తుందంటే వాక్యములో నువ్వు ఎదగటం వల్ల వస్తుంది. వాక్యములో లోతైన సత్యాలు అర్థం చేసుకోవటం వల్ల ఈ జ్ఞాన వాక్యము అనే వరము నీలో పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. అబ్బా, ఎప్పుడు చదువుతూ ఉంటా, కానీ ఈరోజు వాక్యము చాలా ప్రత్యేకంగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అంటే నీ జ్ఞానం ఓపెన్ అయింది. ఇట్స్ అ నాలెడ్జ్. నెక్స్ట్ 11వది విశ్వాస వరము. ఏ వరము? అన్నప్పుడు విశ్వాస వరము. దేవునిపై దృఢమైన నమ్మకాన్ని ప్రదర్శించటమే విశ్వాస వరము. దేవునిపై దృఢమైన నమ్మకాన్ని కలిగి నడవటమే విశ్వాస వరము. దేవుని నమ్ముకోకుండా నీ ఇష్టానుసారంగా నడుస్తున్నావంటే నీకేం లేదు, విశ్వాసము లేదు. బ్రదర్, నాకు ఎన్ని కష్టాలు వచ్చినా ఈ దేవుడిని పట్టుకుంటా బ్రదర్, దాన్ని విశ్వాసము అంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు బ్రదర్, దాన్ని విశ్వాసం అంటారు. ఆ విశ్వాస వరం ఏం చేస్తుంది? ఆయన మీద నమ్మకాన్ని పుట్టించి విశ్వాసం ద్వారా నువ్వేం చేస్తావు? అనేక అద్భుతాలు చూస్తావు. హల్లెలూయా. అందప్పుడు హల్లెలూయా. ఈ వరాలన్నీ కూడా అందరూ పని చేయొచ్చా? చేయకూడదా? చేయొచ్చు. ఎప్పుడు చేయొచ్చు? దైవికమైనటువంటి జ్ఞానంలో నువ్వు ఎదిగినప్పుడు. 12వది హీలింగ్, అద్భుతం చేసే వరాలు. స్వస్థపరిచే వరము. అన్నప్పటి స్వస్థత వరము. అన్నప్పుడు ఆయన పేరు, దేవుడి పేరు ఏంటి? యెహోవా రాఫా. యెహోవా రాఫా అంటే ఏంటి అర్థం? స్వస్థపరచు దేవుడు. ఆమేన్. ఆయన స్వస్థపరిచే దేవుడు. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. సో వ్యాధులను అద్భుతంగా నయం చేసేది మన దేవుడు. ఆమేన్. ఆయన అద్భుతాలు చేసేవాడు. సో హీలింగ్ అనేది ఎప్పుడు పనిచేస్తుంది? నీకు ఎప్పుడు వ్యాధి కలిగినప్పుడు పనిచేస్తుంది ఈ వరం. ఆమేన్. హల్లెలూయా. సో 13వది మిరకిల్స్, పెర్ఫార్మింగ్ సూపర్ న్యాచురల్ యాక్ట్స్. చూడండి, యేసుక్రీస్తు వారంట, మీకు ఒక వరం చెప్పనా? యేసుక్రీస్తు వారు మూస్తున్నటువంటి ఇంట్లోకి వచ్చేసారు. ఎట్లా వచ్చారు? యేసుక్రీస్తు వారు మూస్తున్నటువంటి, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత అపోస్తలులందరూ తలుపులు వేసుకొని ఉంటే యేసయ్య ఆ గోడలో నుంచి వచ్చేసాడంట. ఎట్లా వచ్చాడు? ఇప్పుడు యేసయ్యలో ఆ వరం పనిచేస్తా, మనలో పనిచేయదా? ఒరే తోత్రనాజయ్య పనిచేస్తుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. హల్లెలూయా. అందప్పుడు అద్భుతాలు అని చెప్పండి. దేవుని యొక్క అద్భుతాలు చూపించే వరము కూడా ఉంది. అంతేకాదు 14వది వివేచన వరము. ఇది కరెక్టా కాదా? ఈ బోధ కరెక్టా కాదా? ఈ దైవజనుడు కరెక్టా కాదా? ఈ వాక్యం కరెక్టా కాదా? దేవుడు నీకు వివేచన వరం ఇచ్చాడు. ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో అని నీలో ఉన్న ఆత్మ సమస్తాన్ని నీకు బోధిస్తాడంట. హల్లెలూయా. అందరూ ఆమేన్. 15వది భాషల వరము.
యేసుక్రీస్తు వారు అక్కడికి వెళ్ళి తలి తకుమి అన్నాడు. ఈ భాష ఎవరికి అర్థం కాలే. యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? తలి తకుమి అంటే అర్థం ఏంటి తెలుసా? చిన్నదానా లే. అది ఎవరికి అర్థం కాలే. కానీ యేసుక్రీస్తు ఏం మాట్లాడే యేసుకి మాత్రం తెలుసు. ఆమేన్. అందప్పుడు ఆమేన్. ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ టంగ్స్. భాషల వరము. దూతలతో మాట్లాడే వరం ఉంది, దేవునితో మాట్లాడే వరం ఉంది, అనేక దేశస్తులతో మాట్లాడే వరాలు ఉన్నాయి. 3 రకాలు ఉన్నాయి దీంట్లో. దూతలతో మాట్లాడేది వరం ఉంది, ఇంకే వరం ఉంది. దూతలతో మాట్లాడే వరము, దేవునితో మాట్లాడే వరము, ఇతరులతో మాట్లాడే వరము. హల్లెలూయా. ఒక వరం కష్టం ఉంది పాస్టర్ గారు, నువ్వు ఇన్ని వరాలు చెప్తే అట్టయ్యా మాకు చెప్పాలా? వరాల గురించి మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ వరాలు ఏం చేస్తాయంట? నీకు తెలియని భాషలో మాట్లాడతాయి. ఒక దగ్గర యేసుక్రీస్తు అన్నాడు, తండ్రి అయిన దేవుడు అన్నాడు, మెనే టేకెల్ ఓ ఫారసీ. అర్థం కాలే ఎవరికి. ఏంది ఇది? మీరు ఒకసారి యేసుక్రీస్తు వారు తన యొక్క రూపాంతరం చెందిన తర్వాత అక్కడ ఒక పదం మాట్లాడతాడు, నిర్గమము. అక్కడ ఒక పదం ఉంటుంది, నిర్గమము. ఆ వర్డ్ ఎవరికి అర్థం కాదు. ఆయన ఏలియాతో మాట్లాడాడు, అదే వారం నాకు అర్థం కాలే. ఆయన ఏలియాతో మాట్లాడాడు, అంతేకాదు మోషేతో మాట్లాడాడు. ఆ వెలుగులో ఇద్దరు ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నారంట. ఇది ఎవరు చూస్తున్నారు? పేతురు, యోహాను, యాకోబులు చూస్తున్నారు. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. అందరూ భాషల వరము అనండి. అందరూ మాట్లాడొచ్చా? చెప్పండి గట్టిగా. అందరూ మాట్లాడొచ్చా? అందరూ అద్భుతాలు చేయొచ్చా? నీ విశ్వాసాన్ని పెంచుకుంటే చేయొచ్చు. హల్లెలూయా. దైవ భక్తులు ఎదిగేదాన్ని బట్టి ప్రతి వరము కూడా పనిచేస్తుంది. ఇవి లేవు అవి లేవు అనే దానికంటే ఆ విశ్వాసం ఎదిగితే నీలో ఉన్న ప్రతి వరమే యాక్టివేట్ అవుతుంది. హల్లెలూయా. ఆమేన్. అందరూ ఇప్పుడు ఆమేన్. 16వది తర్జుమా చేసే వరము, భాషలను తర్జుమా చేసే వరము, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టంగ్స్. 17వది అపోస్తలషిప్, అపోస్తుల వరము. అపోస్తుల వరము అంటే అర్థం ఏంటంటే, ఈ అపోస్తులు ఏం చేస్తారంటే అనేక సంఘాలు స్థాపిస్తారు. అపోస్తుల వరము ఏం చేస్తా అంటే ఒక దగ్గరికి వెళ్తారు, అక్కడ అనేక మందిని మారుస్తారు, అక్కడ ఒక సంఘం స్టార్ట్ చేస్తారు. ఇక్కడికి వెళ్తారు, ఇక్కడ కొంతమందిని మారుస్తారు, ఇక్కడ ఒక సంఘం స్టార్ట్ చేస్తారు. కానీ ఇవన్నిటినీ సంఘాన్ని ఎవరు నడిపిస్తారు? ఆ అపోస్తలు నడిపిస్తాడు. అనేక సంఘాలు కలిగిన వారిని అపోస్తల్స్ అంటారు. హల్లెలూయా. అందప్పుడు ఆమేన్. అందప్పుడు ఆమేన్. సహాయం చేసేవారము, హెల్ప్స్, చారిటీ, ఇతరులకి సహాయం చేయటం, పేదవారికి ఇవ్వటం, ఇది కూడా ఒక వరమే. వాళ్ళ ఆపదలు, వాళ్ళ అక్కర్లు నువ్వు కూడా ఏం చేస్తావు? హెల్ప్ చేస్తావు. ఓకే. 19వది అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్ ఏమంటారంటే, ఇవన్నీ ఎక్కడున్నాయంటే ఒకసారి చూద్దాం. రోమీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం 3-8 వచనాలు. రోమీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం 3-8 వచనాలు. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్టయితే ఏమని చెప్తున్నా అంటే 3వ వచనంలో తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, అంటే వాళ్ళ సామర్థ్యం కంటే ఎక్కువగా వెళ్ళకూడదంట. అంటే ఆ సామర్థ్యంలోకి ఎదగొచ్చు. తను ఎంచుకునే దానికంటే ఎక్కువ వెళ్ళిపోకుండా ఏం చేయాలంట? మీరు దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారము తాను స్వబుద్ధి గలవాడవుటకు తగిన రీతిగా తాను ఎంచుకొనవలను నాకు అనుగ్రహించబడిన కృప చొప్పున మీలో ఉన్న ప్రతి వానితో చెప్పుచున్నాను. నాకు అనుగ్రహించబడిన కృప చొప్పున మీలో ఉన్న ప్రతి వానికి చెప్తున్నాను. ఏంటి తెలుసా? మీ సామర్థ్యం కంటే ఎక్కువ వెళ్ళబాకండి. మీ సామర్థ్యం ఎంత పెంచుకుంటారో దాంట్లో పని చేయండి. దానివల్ల దేవుడు మీకు ఏమిస్తాడు? కృపను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అందప్పుడు ఆమేన్.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. Ephesians chapter 4 verse 13. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధికి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని అపోస్తలులుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని సువార్తికులుగాను కొందరిని కాపురులుగాను ఉపదేశకులుగా నియమించెను. హల్లెలూయా. హెల్ప్స్ ఈజ్ ఎ గిఫ్ట్. ఇదేం చేస్తా అంటే సపోర్టింగ్ అదర్స్ ఇన్ ద టాస్క్. అంటే నీ అంతటా నువ్వేం చేయకుండా ఇతరులకి సహకారిగా ఉంటావే, అది కూడా ఒక వరమే. ఇతరులు బోధిస్తున్నప్పుడు బైబిల్ తీసుకొని వాళ్ళతో పాటు వెళ్ళి నువ్వు కూడా ఆ కరపత్రాలు అందించడం, అది కూడా ఒక వరమే. హెల్ప్స్. 18వ. 19వ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి తెలుసా? ఒక పరిచర్యని కట్టడం, ఒక కుటుంబాన్ని కడటం. ఈ కుటుంబాన్ని కట్టబడాలన్నా, సంఘం కట్టబడాలన్నా, ఒక కంపెనీ కట్టబడాలన్నా అడ్మినిస్ట్రేషన్ మంచిగా ఉండాలా. అడ్మినిస్ట్రేషన్ అంటే అన్నిటిని జరిగించడానికి తగిన జ్ఞానము. వీళ్ళు ఇక్కడ ఉండాలా, వీళ్ళు వర్షిప్ చేయాలి, వీళ్ళు ఇక్కడ ఉండాలా, వీళ్ళు ఈ పని చేయాలా, వీళ్ళు ఈ డబ్బులు ఇవ్వాలా, వీళ్ళు ఈ ఇంతమందిని వెళ్ళి తీసుకురావాలా. పరిచర్య జరిగించడానికి దేవుడు అడ్మినిస్ట్రేషన్ కూడా వాడతాడు. హల్లెలూయా. 20వ ఎవాంజలిజం, సువార్తీకరణ. అందబడి సువార్త చేయుట. అందరూ చెప్పండి, సువార్త చేయుట. అందరూ చేయొచ్చా? చేయకూడదా? సువార్త చేయాలా చేయకూడదా? అందరూ చేయొచ్చు. యేసుక్రీస్తు వారు అంటాడు, మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి. అందరూ చెప్పాడా? కొంతమందికి చెప్పాడా? అందరికీ చెప్పాడు. ఎవాంజలిజం అందరూ చేయొచ్చా? నువ్వు బైబిల్ ఇచ్చిన ఎవాంజలిజమే, కరపత్రం ఇచ్చిన ఎవాంజలిజమే, ఇతరులకు ఏసై గురించి చెప్పిన ఎవాంజలిజమే, ఇతరులు ఏసై గురించి చెప్పి వాళ్ళ మందిరం తీసుకొచ్చినా కూడా ఎవాంజలిజమే. అంటే నువ్వు ఆల్రెడీ ఎవాంజలిస్ట్ ఎప్పుడో అయిపోయావు. ఇతరులకి వాక్యం చెప్తున్నావు అనుకో, నీకు తెలిసిన వాక్యం చెప్తున్నావు అనుకో, నువ్వు పాస్టర్ ఎప్పుడో అయిపోయావు. నువ్వు ఇతరుల గురించి అనారోగ్యంగా ఉన్నారనుకో, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నావు అనుకో, నువ్వు ఆల్రెడీ స్వస్థ భారాన్ని ఎప్పుడో వాడుతున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఇతరుల గురించి ప్రవచిస్తూ ఉంటావు, ఇదిగో దేవుడు నీకు రాను దినాల్లో నీకు మంచి ఐశ్వర్యం ఇవ్వబోతున్నాడు అంటే నువ్వెవరివి? నువ్వు కూడా ప్రవక్తవే. నీకు తెలియకుండా వరాలు నీళ్ళు పనిచేస్తూ ఉన్నాయి. అయ్యా ఏసయ్యా ఆ రోగాన్ని తీసే ఏసయ్యా అని ఏం కోరుకున్నా ఆ వ్యక్తిని స్వస్థపరిచేసయ్యా అంటే నీలో ఉన్న స్వస్థత వరము పైనుంచి దిగిరాదు దేవుని శక్తి. నీవు పలికే దాన్ని బట్టి నీలో ఉన్న స్వస్థత వెళ్ళి ఆ వ్యక్తిని స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. అదవుతుంది చెప్పింది, అదవుతుందా? ఎగ్జాంపుల్ చెప్తా. ఇట్రా సని, ఇట్రా మిస్, ఇట్రా త్వరగా జైరావు, ఇట్రా. నీకు తెలియకుండా నువ్వు వరాల్లో పని చేస్తున్నావు అనేది చెప్తా. చెప్తా చూడండి. కమ్ ఫస్ట్, ఐ వాంట్ టు సే సంథింగ్. ఇప్పుడు ఒక నామకార్థమైనటువంటి విశ్వాసిని, అంటే యేసుక్రీస్తుని నమ్మా. ఓకే, ఇప్పుడు ఈ వ్యక్తికి రోగం ఉంది. ఏముంది? రోగం ఉంది అనుకోండి. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఆ వ్యక్తి యొక్క రోగాన్ని చూసి అయ్యో ఈ వ్యక్తి రోగం అయిపోయాడని ప్రార్థన చేస్తానని చెప్పి ఏం చేస్తున్నా, నజరేయుడైన యేసయ్యా ఈ వ్యక్తిని స్వస్థపరిచయ్యా, ఈ వ్యక్తిని బాగుపరిచయ్యా అంటే ఏం చేస్తున్నా తెలుసా? పైనుంచి ఎక్కడి నుంచో శక్తి దిగిరాదు. నువ్వు పలుకుతున్నవే మాటలు, ఆ మాటలు నీ లోపల ఉన్నటువంటి ఏం చేస్తుంది? నీ లోపల ఉన్నటువంటి స్వస్థత వరం యాక్టివేట్ అయ్యి ఈ నీ విశ్వాస సహితమైన ప్రార్థన ఈ రోగిని స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. అంటే ఇప్పుడు నువ్వు అద్భుతాల వరం వాడుతున్నావు వాడలేదా? చెప్పాలి గట్టిగా. వాడుతున్నావు. స్వస్థవరం వాడలేదా? వాడుతున్నావు. అంటే నువ్వేదో స్వస్థత చేయాలని కాదు, నువ్వు ఆల్రెడీ ఇతరుల రోగంలో ఉన్నప్పుడు వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నావంటేనే నువ్వు స్వస్థత వరాన్ని వాడుతున్నట్టే. ఆమె ఈ వ్యక్తి అన్నాడు అమ్మటనే, నువ్వు ప్రార్థన చేయగలని నాకు బాగా అయిపోయిందండి, నువ్వు ప్రార్థన చేయగలని ఈ రోగం పోయిందండి, ఈ నొప్పి పోయిందండి అంటే ఏం చేస్తున్నా? నీలో ఉన్న వరము ఈ వ్యక్తిని స్వస్థపరిచింది. హల్లెలూయా. నీకేమో నువ్వు అనుకుంటావు, లేదు యేసయ్య స్వస్థపరిచాడు, యేసయ్య నీలోంచి పని చేస్తాడు. అన్నప్పుడు ఈ వ్యక్తి లైఫ్ అంతా చిందరవందర అయిపోయింది. ఏమైపోయింది? అప్పులు పాలైపోయాడు, కష్టాలు ఉన్నాయి, సమాధానం లేదు, అన్నీ ఉన్నాయి. అయితే నువ్వు ఒక విశ్వాసిగా ఈ వ్యక్తి దగ్గరికి వచ్చి అంటావు, లేదు బ్రదర్
దేవుడు నిన్ను ఉన్నత స్థానంలోకి తీసుకెళ్తున్నాడు. దేవుడు నిన్ను గొప్ప స్థితిలోకి తీసుకెళ్తున్నాడు. దేవుడు నిన్ను అన్ని విషయాల్లో బ్లెస్ అయిపోతున్నాడు. అంటే ఏం చేస్తున్నావు? నీలో ఉన్న ప్రవచన వరాన్ని ఇతని మీదకి ఉపయోగిస్తున్నావు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నువ్వు ప్రవచిస్తున్నావు, ప్రవచించట్లేదా? చెప్పాలా? ప్రవచిస్తున్నావు. ఏమని? నీ భవిష్యత్తు చాలా గొప్పగా ఉండబోతుంది, నువ్వు గొప్ప స్థితిలో ఉండబోతున్నావు. అది దేవుడు ఇతని పట్ల ఉద్దేశించిన ఆలోచనలు అవే. నీకు తెలియకుండా నువ్వు దేవుని గురించి చెప్పడానికి వెళ్ళి అది ప్రవచిస్తున్నావే, దాన్నే ప్రవచన వరము అంటారు. హల్లెలూయా. దేవుని సంగతులు, ఇతను ఉన్న పరిస్థితులు మాట్లాడలే, నువ్వు ఇతను ఉన్న కష్టాలు మాట్లాడలే. దేవుడు నిన్ను బ్లెస్ చేయబోతున్నాడు, దేవుడు నిన్ను బాగుపరచబోతున్నాడు, దేవుడు నిన్ను అధికంగా వృద్ధి చేయబోతున్నాడు. దేవుని విషయాలు తెలియపరచడమే ప్రవచన వరము. ఆమె నువ్వు అద్భుతాలు, నువ్వు హీలింగ్ గిఫ్ట్ని వాడుతున్నావు, నీకు తెలియకుండా ప్రవచిస్తా ఉన్నావు. ఇప్పుడు ఈయన దగ్గరికి వద్దాం. ఈయన సూపర్ న్యాచురల్ కార్యాలంటే చాలా ఇష్టం. ఇతని దగ్గర అర్జెంటుగా ఇప్పుడే ఇతనికి డబ్బులు కావాలా? ఏం కావాలా? చెప్పాలి గట్టిగా. అర్జెంటుగా ఏం కావాలా? డబ్బులు కావాలా. ఈ డబ్బులు ఇతనికి లేకపోతే ఆ రోజు గడవదు. ఇప్పుడు నేను ఒక విశ్వాసకి వెళ్ళి ఈయన వచ్చి, బ్రదర్ నీకు కూడా తెలుసా, నాకు అర్జెంటుగా బ్రదర్ 2 లక్షలు అర్జెంటుగా కావాలి బ్రదర్, ఎక్కడ ద్వారం తెరవబట్టలేదు బ్రదర్, ప్లీజ్ బ్రదర్ నా కోసం ప్రార్థన చేయండి బ్రదర్ అని నా దగ్గరకు వచ్చి చెప్పాడు. ఎమ్మటి నేను ఏం చేస్తానంటే, యేసయ్యా నా నేను యేసునామములో ఇప్పటికి ఒక మంచి ద్వారం తెరువు ప్రభా, సూపర్ నచ్చిన ద్వారం తెరువు ప్రభా. ఈ బిడ్డ అనేక మంది దగ్గర ప్రయత్నం చేశాడు, కానీ ఎక్కడ ఇతను ద్వారం తెరవబడలే. ఎప్పుడైతే నా దగ్గరికి వచ్చాడో నేను ప్రార్థన చేయగానే సడన్గా ఈయన అకౌంట్లో 2 లక్షలు వచ్చేసినాయి. ఏమొచ్చేసినాయి? 2 లక్షలు వచ్చేసినాయి. ఎట్లా వచ్చినాయి తెలియదు, కానీ ఈయనకి ఎన్ని లక్షలు అవసరం? 2 లక్షలు. ఒక ఆయన ఫోన్ చేసి అంటాడు, నువ్వు ఎప్పుడో నన్ను అడిగావు కదా, ఇదిగో యేసా. ఆ ప్రేరణ కలిగించేది కూడా దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. అంటే తెలియకుండా అద్భుతాలు చేసే వారు వాడుతున్నాడా వాడలేదా? వాడుతున్నాడా లేదా? ఈమె దగ్గరికి వద్దాం. రైట్, ఈమె చాలా విశ్వాసం కలిగింది ఇతరులు బాగుపడాలని, ఇతరులు హీల్ అవ్వాలని. కానీ ఈమెం చేస్తుందంటే, ఈమె కొత్తగా రక్షించబడి ఈమె ప్రార్థన చేయకుండా ఏం చేస్తుందంటే, ఆ బాగలేని వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉంది, వెళ్ళి వాళ్ళందరూ తీసుకొస్తూ ఉంది. జాగ్రత్తగానండి. తీసుకొస్తూ ఉండి ఆ తెలియని ప్రార్థనతో ఏం చేస్తుంది తెలుసా? వాళ్ళకి ప్రార్థన చేస్తుంది. ఏమని? యేసయ్యా ఆ వ్యక్తిని బాగుపరిచయ్యా, యేసయ్యా ఆ వ్యక్తిని తీసుకురా ప్రభా, యేసయ్యా ఆ వ్యక్తిని ఆ పాపాల ఊపులోంచి విడిపించయ్యా, యేసయ్యా ఆ వ్యక్తిని అనేక అడిక్షన్స్లో విడిపించయ్యా అని ప్రార్థన చేసి ఏమో మౌనంగా ఉన్నట్ల ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి పట్టుకొని మందిరం తీసుకొస్తుంది. ఏమి ఏ వరంలో పనిచేస్తుంది? రక్షించే వరంలో పనిచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందరం హల్లెలూయా. ఈ రక్షించే వరము ఈమెలో పనిచేయడానికి నేనేం చేస్తున్నావు? వాక్యము చెప్తున్నామా, ఇలా చేయొచ్చు, నువ్వు కొత్తగా రక్షించబడ్డావు కదా, ఇలా చేయొచ్చు అని చెప్తే దాని ప్రకారంగా పనిచేస్తుంది. ఏమి తెలియదు కానీ పనిచేస్తుంది. కానీ ఏమి ద్వారా దేవుడు పనిచేస్తున్నాడు? పని చేయట్లేదా? పనిచేస్తున్నాడు. వీటన్నిటిని జరిగించేది ఆత్మ. ఇప్పుడు చేయండి, అద్భుతాలు చేయొచ్చా? ప్రవచించవచ్చా? స్వస్థపరచవచ్చా? సూపర్ న్యాచురల్ కార్యాలు చేయొచ్చా? ఇతరులు రక్షించవచ్చా? చెప్పండి గట్టిగా. అంటే నీకు తెలియకుండా నీలో వరాలు పనిచేస్తున్నాయి. హల్లెలూయా. ఎంతమంది కోసం ఇతరుల కోసం ప్రార్థన చేసావో, ఎంతమంది అనారోగ్యం కోసం ప్రార్థన చేసావో, నీకు తెలియకుండా నీలోంచి వరాలు పనిచేస్తున్నాయి. అది గ్రహిస్తే ఈరోజు ఇంకా ఎక్కువ పనిచేస్తాయి. హల్లెలూయా. గట్టిగా చదవడం చేసే ఒకసారి. థ్యాంక్ యూ. ఆమెన్. ఎవాంజలిజం, అందరూ ఎవాంజలిజం అని చెప్పండి. పరిచర్య. 21ది షెపర్డింగ్, పాస్టరింగ్ అనేది కూడా ఒక వరము, సంఘాన్ని నడిపించేది ఒక వరము. 22 హాస్పిటాలిటీ, ఆతిథ్యం ఇచ్చేది కూడా వరమే. లేవని చెప్పకూడదు, ఎప్పుడు కూడా ఆతిథ్యం ఇవ్వాలా, ఇతరులకు సహాయం చేయాలా, అది కూడా ఒక వరమే. ఈ వరాలన్నీ ఎక్కడున్నాయి? బైబిల్లో ఉన్నాయి. ఈ వరాలు అందరూ పని చేయొచ్చు. ఈ వరాలు మీలో పనిచేయునుగాక.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను రాసుకుంటే 24 వరాలు వచ్చినాయి. 9 వరాలు కాదు, 24 వరాలు వచ్చినాయి. ఇంకా వరాలు ఉన్నాయి. చనిపోయిన వారు లేపేది, గోడల్లోంచి ప్రయాణం చేసేది. యేసుక్రీస్తు వారు ధోని ఎక్కగానే ధోని వెళ్ళిపోయి అద్దరు వెళ్ళిపోయింది. తెలుసా? యేసుక్రీస్తు వారు ధోని ఎక్కగానే ధోని అద్దరికి వెళ్ళిపోయిందంట. ఎలా వెళ్ళిపోయింది? సూపర్ న్యాచురల్గా. ఈ వరాల్లో మీ అందరూ పని చేయొచ్చు, కానీ అన్నిటినీ జరిగించేది ఆత్మ ఒక్కడే. ఈ వరాలు పనిచేయటానికే దేవుడు నీలో ఆ ఆత్మను అనుగ్రహించాడు. సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేయడానికి, సంఘాన్ని అభివృద్ధి చేయడానికి దేవుడు ఈ వరాలను ఇచ్చాడు. పరిచయ ధర్మాన్ని చేయడానికి ఈ వరాలు ఇచ్చాడు. ఇట్టి వరాలతో నీవు, నీ కుటుంబము, నీ బిడ్డలు పని చేయుదురుగాక. ఆమేన్. అందరు లేచి ఉందాం. లెట్స్ ఆల్ స్టాండ్ అప్. కళ్ళు మూసుకో అందరూ కూడా చెప్పండి, యేసయ్యా. అందరు కళ్ళు మూసుకొని, యేసయ్యా, నాలోనున్న పరిశుద్ధాత్ముడు వరాలు కలిగి ఉన్నాడు. నేను కూడా అనేక వరాలు పట్ల ఆశ కలిగి పని చేయలాగున నా విశ్వాసాన్ని నేను పెంచుకుంటున్నా. యేసు నామములో విశ్వాసములో ఎదుగుతూ, కృపలో విస్తరిస్తూ, అన్ని వరాల్లో నేను పనిచేస్తూ, నేను సంపూర్ణముగా మారిపోవాలి. యేసు నామములో. ఆమేన్, ఆమేన్. గట్టిగా చెప్పబడి దేశం ఒకసారి.